సాయిబాబా కలల రూపంలో కూడా తన భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉంటారు. సాయి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అక్కడున్న వారిచే వేరొకరికి కూడా పంపవచ్చును. కొన్ని సమయాల్లో అలా చేయరు. ఇందుకు ఒక ఉదాహరణ వినాయక్ శంకర్ గిరిధర్, ఆయన భార్య సాయినాథుని భక్తులు. గిరిధర్ తన స్నేహితులతో షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించుకుందాం అనుకున్నాడు. షిరిడీకి వెళ్లే ముందు తన భార్య సాయి కోసం ఒక గులాబీ దండ తయారు చేసి సాయికి సమర్పించమని భర్తకిచ్చింది. షిరిడీకి చేరి సాయికి మాలను సమర్పించగా బాబా దానిని స్వీకరించటమే కాకుండా ధరించి ఇది ప్రేమమాల అన్నారు. ఆ రాత్రి సాయిబాబా గిరిధర్ భార్య స్వప్నంలో కనిపించి ఇటువంటి మాలలు తరచుగా పంపించు అన్నారు. ఆ సమాచారాన్ని ఎదురుగా ఉన్న గిరిధర్తో చెప్పి పంపవచ్చుగా, కానీ అలా కాదు. స్వయంగా బాబా ఆమె కలలో కనపడి చెప్పారు. ఆమె ఆనందం వర్ణనాతీతం. గ్రామం చేరి తన భార్య కలను విన్న తర్వాత గిరిధర్ పొందిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. సాయిబాబా స్వప్నంలో కనిపించాలన్నా కూడా మనకు బాబా కృప ఉండాలి. మనకు బాబాపై బలమైన నమ్మక విశ్వాసాలుంటే ఖచ్చితంగా బాబా కలల రూపంలో కూడా కనిపించి మన కోరికలను నెరవేర్చుతారు. మనతో నిరంతరం తన ప్రేమను పంచుతారు, కష్టాలు తొలగిస్తారు. సాయినాథ్ మహారాజ్కి జై. आशंका तरी हा लोकतंत्र रेखा काही समर्था भक्तोद्धारका नत्व एका अणिल स्वये आपण असता अवतारी वंद्य मानुनिया वरदारी अन्न ब्रह्म निज निर्धारी निर्गुणी थोरी गायी तैसे तया जो अवमानी तयाची तैसी होते हानी गायी कहाणी